తెలంగాణ ప్రజలకు నమస్కారం. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు 8.5 లక్షల అంటే 8,50,000 ఓటర్ ఐడి కార్డులు మరి ఇందులో స్కామ్ అయినాయని చెప్పి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి మరి నోటీసులు సర్వ్ చేసింది. ఇది మహబూబ్ నగర్ కలెక్టర్కు, అన్ని జిల్లాల కలెక్టర్లకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇక ఇది నోటీస్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్స్ డిపార్ట్మెంట్, 9th ఫ్లోర్ BRKR భవనాల్లో ఎవరికి ఇచ్చిందంటే టు ద కలెక్టర్ DEO మహబూబ్ నగర్. ఇది సబ్జెక్ట్ గ్రీవియన్స్ సబ్మిషన్ ఓటర్ ఫ్రాడ్ అండర్ సెక్షన్ 337 టు ప్రివెంట్ ఫ్రమ్ బోకస్ ఓటర్స్ ఇన్ యూత్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ఫర్ నెసెసరీ యాక్షన్ representation of Bakka Judson social activities dated on 16/12/2024. ఈ రోజున సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ EO సెక్రటరీ టు గవర్నమెంట్, ఈయన మరి ఈసారు మరి కలెక్టర్ గారికి పంపిన. అంతేకాకుండా దాదాపు అన్ని మీ సేవలలో నాకు ఒక కలెక్టర్ తక్కిన ప్రతి ఏ కలెక్టర్కి అయితే వీళ్ళు పంపినా అవన్నీ కూడా కాపీస్ నాకు వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్, ఢిల్లీలో కూడా నేను పోయి ఇవ్వడం జరిగింది. ఇది ఆ ఎలక్షన్స్ కమిషన్ స్పందించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి అందరు వీస్తుపోయే విధంగా ఈరోజు చాలామంది చూపించలేదు, కానీ ఈరోజు మనం చూస్తే 1-2 కాదు, ఈ విధంగా ఇగో ఈ ఓటర్ ఐడి కార్డులు, ఇగో తరుణ్ 10 ఓట్లు, రమణ్ 10 ఓట్లు, ఇగో ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసి ఎవరెవరు ఎన్ని ఓట్లు వేయాలనో అవి మొత్తం ఇక ఇట్లా తయారు చేసి పెట్టిండ్రు. ఇగో ఇవన్నీ బోకస్ ఒకటి. ఇక్కడ ఏముంటుంది అంటే పేరు బరాబర్ ఉంటుంది, మన ఈ నంబర్ ఒకటే కరెక్ట్గా ఉంటుంది, ఈ నంబర్ ఒకటి కరెక్ట్గా ఉంటుంది. తక్కినవి మొత్తం స్కామే అన్నట్టు. ఇది తక్కిన మొత్తం స్కామే ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇది బ్యాక్ సైడ్ అంటే మొత్తం మ్యానిపులేషన్. మొత్తము వరంగల్, హైదరాబాద్, ఖమ్మం ఈ మొత్తం అందరు కూడా ఈ విధంగా చేసిండ్రు. ఇది ఎవరు కూడా సీరియస్ తీసుకుంటే ఇదే తీరుగా ఒక టెర్రరిస్ట్ చేతికో ఎవరి చేతికో పోయి ఇట్లా తయారు చేసి దాని పరిస్థితి ఏంది. ఎక్కువ శాతం ఇవన్నీ మహబూబ్ నగరి, హైదరాబాదు, ఢిల్లీ కూడా మొత్తం కట్టకిచ్చిన. ఇక ఇది ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ఎవ్వరు నిమ్మకు నీరెత్తనత్తుగా ఉన్నారు, ఎవ్వరు మాట్లాడతలేరు. పెద్ద ఛానళ్ళల్లో అసలు దీనిపైన చర్చనే లేదు. ఇక చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ ఓటర్ ఐడి కార్డులో. ఇంకేమన్నా ఇక లేడీస్ పేరు మీద కూడా చేసిండ్రు. ఇది ఆల్రెడీ అక్కడ కార్తిక్ చిదంబరం దీని మీద ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. I must emphasize that this drive is nothing short of a ghost or phantom operation. Consider the facts. In 2010, TNYC claimed to have, అంటే తమిళనాడు యూత్ కాంగ్రెస్ తమిళనాడు claimed to have 13,32,912 members. Fast forward of 2021 and the IYC claims to have registered over 8 lakhs members. Startingly, the total popular vote secured the INC in 2014 Lok Sabha elections in Tamil Nadu were 17,50,900. అంటే మొత్తము ఓట్లు అంటే లోక్సభలో మొత్తం అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 11,50,990 ఓట్లు అయితే ఇలా తమిళనాడు యూత్ కాంగ్రెస్ 13,32,912 ఓట్లు. ఏ విధంగా ఇంతమంది మెంబర్స్ అయిన చెప్పారు బాజాబ్తా కాంగ్రెస్ ఈయననే అడిగింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్తిక్ చిదంబరము, ప్రాంతం ఆపరేషన్ కాంగ్రెస్ ఎంపీ కార్తిక్ చిదంబరం రేజెస్ క్వశ్చన్స్ ఆన్ తమిళనాడు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ డ్రైవ్. ఇగో ఈయననే బాజాబ్తా కాంగ్రెస్ ఎంపీ కార్తిక్ చిదంబరం రేజెస్ క్వశ్చన్స్ ఆన్ తమిళనాడు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్. ఇది ఇక వీళ్ళకే డౌట్లు వచ్చినంటే ఇక అర్థం చేసుకోండి ఇక ఏ విధంగా ఉన్నాయో. నాకు కూడా బాగా దగ్గర ఉండే, ఈయన దగ్గర నేను పనిచేసిన వీళ్ళ స్టేట్లా. కాబట్టి
వీళ్ళ దగ్గర పనిచేసిన అంటే ఇటువంటి బోకస్ హోటల్ను తయారు చేసి దొంగ ఇది పోలీస్ కంప్లైంట్ అయింది. ఎక్కడైంది? ఖమ్మం డిస్టిక్లో 13/9/2024. ఇది మొత్తము ఆగస్ట్ సెప్టెంబర్లో ఇది మొత్తం జరిగింది. అప్లికెంట్ SD ఆసిఫ్, ఈయన ఫోన్ నంబర్ ఉంది, అంతున్నది, పిటిషన్ ఇచ్చిండ్రు, క్రైమ్ రిలేటెడ్ పిటిషన్స్ అని ఇచ్చిండ్రు. ఇది రసీదు ఎక్కడ? ఖమ్మం పోలీస్ స్టేషన్, ఖమ్మం. ఇగో ఖమ్మం నగరంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ర్యాలీ. దేనికోసము? ఇగో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి భార్యది కారు అడ్డుకున్నారు. నేను దీని గురించి మాట్లాడితే మన నా మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఇది నేను చెప్పింది కాదమ్మా, మీ దగ్గర పేపర్లు వచ్చిందని నేను చదువుతాను, కొత్తగా ఏం తయారు చేయలేదు. ఇగో మీ కారుని అడ్డగించారు, ఈ వార్త నేను చదువుతాను, ఎందుకంటే నా మీద ప్రెస్ మీట్ పెట్టించింది అమ్మా మేడం గారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని వాహనాన్ని అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. బేజెల్ల సాయి యూత్ కాంగ్రెస్ ఎన్నిక అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్. కాంగ్రెస్ ఆధార్తో సహా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన మరో ప్యానెల్. గత 30 రోజులుగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో బేజెల్ల సాయి ప్యానెల్పై ఒక హోటల్ దొంగ ఓట్లు వేయిస్తుందని ఆరోపిస్తూ మరో ప్యానెల్ చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు వైరా రోడ్ కోనార్క్ హోటల్ ఎదురుగా నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 14న చివరి ప్రచారానికి చివరి రోజు కావడంతో వైరా రోడ్ కోనార్క్ హోటల్లో దొంగ ఓట్లు వేపిస్తున్నారని సమాచారంతో సాయి మహేష్ ప్యానెల్ వ్యతిరేక వర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ ఎదుట నిరసన చేపట్టారు. హోటల్ ప్రలోభ పెడుతూ ఆంధ్ర నుండి వచ్చిన కొద్దిమంది నేతలు లోకల్ నాయకులతో కలిసి గెలిపించే లక్ష్యంగా యూత్ ని డబ్బు మద్యంతో ప్రలోభాలు చేస్తున్నారు. చూడు ఎంత ఎట్లున్నదో. బేజెల్ల సాయి రాజీవ్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్కు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం చేయడం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి ఇదంతా ఇది మేడం గారిని కారు చుట్టుముట్టిండ్రు వాళ్ళందరూ. నగరంలో యూత్ కాంగ్రెస్ కార్యక్రమం నిరసన ర్యాలీ. ఇంకో ఇది చూడండి, అలా ఓటర్ ఐడి కార్డు ఇస్తుండ్రు. చూడండి ఇది లీలలు చూడండి. కాబట్టి ఇంకో ఇట్లా ఇగో ఇది ఓటర్ ఐడి కార్డు చూడండి ఇట్లా తయారు చేసింది. ఇన్ని ఓటర్ ఐడి కార్డులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి సార్? ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడాల్సే. ఇక ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మీకు ఇన్ని ఓటర్ ఐడి కార్డులు? ఎట్లా తయారు చేసిండ్రు? జాతీయ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఫిర్యాదు చేసిన దీనిపైన. ఇక दंग वोट तैयार చేస్తున్న చూపెడుతుంది। नहीं करना चाहिए इलेक्शन का, करोड़ों रुपए का मुल्ला 20-20 करोड़। मेरी पूरी बात सुनो उसके बाद बात करो। 20-20-30 करोड़ का इलेक्शन है, तुम लोग आके डुप्लीकेट मार। ఓకేనా? ఇది ఈ రోజు ఎలక్షన్ల పరిస్థితి ఈ రోజు ఈ విధంగా ఉంది। కాబట్టి ఏది ఏమైనప్పటికీ నా కంప్లైంట్ పైన మరి ఎలక్షన్ కమిషన్ స్పందించి ఈరోజు మహబూబ్ నగర్ ఈయనకు కలెక్టర్కు దీనిపైన ఫిర్యాదు అందింది। ఖచ్చితంగా నేను దీని మీద చర్యలు అయితే పక్కా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా। ఎందుకంటే ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న యూత్ కాంగ్రెస్ మన కేసులు చూసినాము। దాదాపు 16 మంది పైన కేసులు అయినాయి। అందులో బాధాప్త స్టేట్ ప్రెసిడెంట్ అనేటువంటి పారిపోయాడు। వాళ్ళందరినేమో A1 A2 A12 A13 A14 A15 అంటే లాస్ట్ 16కి వెళ్ళి 16 15 14 13 ఈ నలుగురు పేద యూత్ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మరి రిమాండ్ పంపించిండు। మరి అదే వాళ్ళను ఈరోజు ఎంత దారుణంగా ఉందనంటే వీళ్ళను మరి బీజేపీ కార్యకర్తలు అంటే నేను పార్టీల పరంగా అంటలేను, ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, రూలింగ్ గవర్నమెంట్ ఉన్న దాన్ని వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు కొట్టడం జరిగింది। అప్పుడు మరి దీనిపైన మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు, దీనిపైన వీళ్ళు ఎందుకు నోరు మెదపలేదు అని అంటే ఒకసారి చూసుకుందాం। ఇగో ఇక్కడ అప్లోడ్ అవుతుంది। ఇగో ఇది ప్రియాంక గాంధీ కాంగ్రెస్ వర్సెస్ అటాచ్ బీజేపీ వర్కర్స్, ఓకేనా? ఇంకో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఎట్లా కొట్టిందో చూడండి।
ఇగో లాఠీలు లెక్క కొడుతుంది చూడండి. అగో ఓకే చూసింది కదా. ఓకే ఓకేనా. నేను ఇప్పుడు వాళ్ళు పోవడం తప్పు అన్న డౌట్ లేదు, వాళ్ళు పోవడం 100% తప్పు. అర్థమైందా? అర్థమైందా? వీళ్ళని కొడతా ఉంటారు, వీళ్ళనేమో కొడతా ఉంటారు, వీళ్ళని కొడతా ఉంటారు. ఏది కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వాళ్ళను. బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు రేవంత్ రెడ్డి పోలీసు. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉంటాడు, రేవంత్ రెడ్డి వీళ్ళ మీద కేసు పెట్టాడు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గాంధీ భవన్కి వచ్చి వీళ్ళు పోస్టర్లు మొత్తం చెప్తారు, వీళ్ళ మీద కేసులు ఉంటాయి. కానీ కాంగ్రెస్ మీద మాత్రం కేసులు ఉంటాయి. కాంగ్రెస్లో 16 మంది మీద కేసులు పెడతారు, 4గురిని పట్టుకొని వస్తారు. అలా పేద గరీబ్ మైనార్టీ కుటుంబాలకు చెందిన పట్టుకొస్తారు, వాళ్ళనేమో పోలీస్ స్టేషన్లో పంపుతారు, వాళ్ళని జైల్లో పంపుతారు. వీళ్ళనేమో ముట్టుకోరు. అంటే ఈ దొంగ ఓట్లతోని పనికి మాలిన వాళ్ళు గెలిచి, పవర్ లేని వాళ్ళు గెలిచి, ఇలా పవర్ ఎంజాయ్ చేయడానికి యూత్ కాంగ్రెస్లోకి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు మళ్ళీ సంపాదించుకోనికి అని వస్తారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ వాళ్ళని ఎందుకంటే పగబట్టిండు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టిండు. కొన్ని సోషల్ మీడియాలో వస్తుంది నడ్డా గారు ఫోన్ చేసిండని. నడ్డా గారు ఫోన్ చేసి ఏంటి ఏం సంగతి, మా వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసినారు, మమ్మల్ని కొట్టిందంట అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. కొట్టుడు కాదు, ఉల్టా కాంగ్రెస్ వాళ్ళను ఇదిగా మరుగా చంపారు. మళ్ళీ వీళ్ళే వాళ్ళని పోలీస్ స్టేషన్ లేపించారు. ఈరోజు ఇక్కడ తెలంగాణ ఉన్నది బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. ఆయన ఎంబడిబడి వీళ్ళ మీద కేసులు పెట్టించి వీళ్ళని జైలుకు పంపే ప్రయత్నం చేసిండు. వీళ్ళని జైలుకు పంపే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళని జైలుకు పంపిండు. కానీ అయినా కానీ అక్కడ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పారిపోయినా, ఈరోజు వైస్ ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ ఈరోజు కనబడకపోయినా కార్యకర్తలే ఫోన్లు చేసి, లీగల్ సెల్లో ఫోన్ చేసి ఈరోజు జైలు వేద్దామనుకున్న రేవంత్ రెడ్డి మీద తిరగబడి ఈరోజు వాళ్ళు బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి యూత్ కాంగ్రెస్ చేతుల చావు దెబ్బతిన్నాడు, ఇజ్జత్ తీసుకున్నాడు, మానం తీసుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి, అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి తన కార్యకర్తగా చూడు లాఠీ తీసుకొని వాళ్ళని ఎట్లా కొడుతున్నారు చూడండి. లాఠీలు తీసుకొని ఇలా దెబ్బలు తిన్నదేమో యూత్ కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళా జైలుకు పంపింది వాళ్ళనే. వాళ్ళ మీద కొట్టిన ఆయన మీద కేసు లేదు, ఈ లాఠీ మీద కేసు లేదు, వాళ్ళు ఎవరి మీద కేసులు లేవు. కానీ దెబ్బలు తిన్న వాళ్ళ మీద మాత్రం పొల్లు వాళ్ళ మీద కేసులు పెట్టు. ఇది పరిస్థితి. ఈ దొంగ ఓట్లతోని ఇటువంటి పనికి మానోళ్ళు చెత్తగాళ్ళు గెలిస్తే ఇట్లనే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఏదైనా స్టేట్ ప్రెసిడెంట్ పారిపోవడం మనం చూసినామా యూత్ కాంగ్రెస్ చరిత్రలో? సుధాకర్ బాబు చేసిండు, వంశీచంద్ర చేసిండ్రు, అనిల్ కుమార్ యాదవ్ చేసిండు, సుధాకర్ రెడ్డి అన్న చేసిండు, చాలా మంది చేసిండ్రు. కానీ ఎప్పుడు కూడా ఒక స్టేట్ ప్రెసిడెంట్ పారిపోవడం అనేది మన జిందగీలో చూడలేదు. మొట్టమొదటిసారిగా ఎందుకు పారిపోయిండు? పైసలు ఖర్చు పెట్టి దొంగ ఓట్లతో గెలిచిండు కాబట్టి, దొంగ ఓట్లు ఇటువంటి కథలు చేసి వాళ్ళు గెలిచింది కాబట్టి పారిపోతారు. వాళ్ళకి యూత్ కాంగ్రెస్ అంటే తెలియదు, ఇట్లా చాలా మంది తెలియదు. ఇలా ఒరిజినల్గా గెలిచిన వాళ్ళు మాత్రం ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి చాలా జాగాలల్లో ఈరోజు ఈ దొంగకారులు చేయబట్టి ఈరోజు నిజంగా ఇది దేశద్రోహం కేసులు పెట్టాలి. ఐవైసీ ఆఫీస్ పైన రైడ్లు చేస్తే అక్కడ హార్డ్ డిస్క్లు పట్టుకొస్తే ఈ దొంగ ఓట్లు అన్ని వాళ్ళ దగ్గర ఇక్కడికెళ్ళి కార్డులు ఎక్కడ పోయినాయి అనుకుంటున్నావు? ఎక్కడ పోయినరు? జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కార్డు మొత్తం డౌన్లోడ్ అయిపోయినాయి. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళని ఎందుకు కేసులు పెట్టరు? అదే నేను ఢిల్లీకి పోయినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా దీనికైనా ఫిర్యాదు ఇచ్చిన ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు ఉంటాయని అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇది దేశద్రోహం కిందికి వస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఇంత దారుణంగా వేరేళ్ళ ఫోటోలు మార్చుడు, వాళ్ళ పేర్లు మార్చుడు, వాళ్ళ మొబైల్ నంబర్ మార్చుడు, సర్వం మార్చి ఈరోజు దొంగ ఐడి కార్డు తయారు చేసింది తెలంగాణలో. 8,50,000 ఓట్లు ఈరోజు ఈ విధంగా తయారైనాయి అంటే అర్థం చేసుకోండి. కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా దీనిపైన చర్యలు జరుగుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.